ఇప్పుడు ఆయన ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటికి వెళ్ళిండు. ఎట్లా తెలంగాణ ప్రజలకు కనెక్ట్ కావాలి, జనాలను ఎట్లా ఆకర్షణ చేసుకోవాలి, 9 సంవత్సరాలు శూన్యమైన పరిపాలన అందించిన కేసీఆర్ ఆ వ్యతిరేకత పోవడానికి ఒక కొత్త తరహాలో ఆయన జనాలకు కనబడాలని కొత్త ప్రొఫెసర్ని ఎంపిక, కొత్త ప్రొఫెసర్ ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చినట్టుండే ఆయన. ఇప్పుడు ఈ 9 ఏళ్ళ ప్రొఫెసర్ ఎక్కడ పోయిండో, ఇప్పుడు ఆ కొత్త ప్రొఫెసర్ ఎవడో తెలియదు. ఆ కొత్త ప్రొఫెసర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏంది, మీకు వచ్చిన డౌట్, మీ ప్రశ్న ఏంటంటే, మీరు ఆయన కాంగ్రెస్ని అధికారం తెచ్చుకున్నారు, ఎగిరెగిరి తన్నుతున్నాడు అని ఒక జనాలను ఆకర్షించే ఒక కొత్త స్క్రిప్ట్ డైలాగు వదిలేండి ఆయన. ఆ మాట మాట్లాడిండు. కానీ మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే, నీతిరు మాటలు చెప్పి మోసం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. 9 సంవత్సరాలు నువ్వు ఎగిరెగిరి తన్నింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎగిరెగిరి తన్నింది 9 ఏళ్ళు కేసీఆర్ గారే. 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను తన్నింది ఎగిరెగిరి కేసీఆర్ గారే. అందుకే తెలంగాణ ప్రజలు ఆ కాళ్ళను, కేసీఆర్ గారి కాళ్ళను విరగొట్టి కాంగ్రెస్కి పట్టం కట్టారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నది, 3 నెలల్లో 6 పథకాలలో 4 అమలైనవి. ఒక 2 లక్షల రైతు రుణమాఫీ, 2500 మహిళలకు ఇవ్వాల్సిన పథకం, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీతి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అని నువ్వు 4 ఏళ్ళు అయినా కూడా నువ్వు మాఫీ చేయలేవు. ఎగిరెగిరి నువ్వు దన్నినవా? మరి మేము అన్న కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులలోనే 4 పథకాలు అమలైనాయి. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. నీ డైలాగులు బంద్ చేసుకో. నీ డైలాగులతోటి ఎంపీ సీట్లు పెరుగుతాయని ఒక ఆశతో నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో నీకు కనబడతలేదు. కాబట్టి అది కానీ ఒక్క సీటు కూడా రాకపోతే ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న ఉనికి అంతా పోయింది. టీఆర్ఎస్ టీ పోయి బి పెట్టావు. టీ లేదు, బి కనుమరుగైపోయింది. టీ లేదు, బి కనుమరుగైపోయింది. కాబట్టి నీ డైలాగులకు తెలంగాణ ప్రజలు స్వస్తి పలికి ఫుల్ స్టాప్ పెట్టారు. సార్ గారు, కేసీఆర్ గారి డైలాగులకు తెలంగాణ ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. ఏం కావాలి? సరే.